పశ్చిమాసియా యుద్ధంతో భగ్గుమంటున్న చమురు ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు పెరగటంతో వాహనదారులపై మోయలేని భారం. మరోవైపు ప్రజలు పొదుపు చర్యలు పాటించాలంటూ ఢిల్లీ నుంచి గల్లీ దాకా ప్రజాప్రతినిధులు పిలుపునిస్తున్నారు. ఈ సమయంలో బడ్జెట్ను బేరీజు వేసుకుంటున్నారు ప్రజలు. పెట్రోల్కు అంతెందుకు దండగా ఈవీలు ఉండగా అంటూ ఎలక్ట్రిక్ వాహనాలకే ఓటేస్తున్నారు. ఇటీవల ఈవీల విక్రయాల జోష్ బాగా పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అప్పట్లో అక్కడక్కడ మాత్రమే కనిపించిన ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య ఇప్పుడు పెరిగింది. రోడ్డు ఎక్కగానే ఎలక్ట్రిక్ బైక్లు, స్కూటీలు, కార్లు తారసపడుతున్నాయి. గల్ఫ్ యుద్ధ పరిణామాలతో పెట్రోల్, డీజిల్ ధరలు అధికమయ్యాయి. మున్ముందు మరింత వడ్డన తప్పేలా లేదు. దీంతో పెట్రోల్ కు అంత ఖర్చు అవసరమా అనే భావనతో చాలా మంది ఈవీలే బెటర్ అని భావిస్తున్నారు. ఫలితంగా విద్యుత్ వాహనాల అమ్మకాలు జోరందుకున్నాయి. ఈవీల కొనుగోలులో ద్విచక్ర వాహనాలే అగ్రస్థానంలో ఉన్నాయి. కార్లది రెండో స్థానం. క్యాబ్లు, 3 వీలర్స్, గూడ్స్ క్యారియర్లు వంటి వాటిలోనూ ఈవీల హవా నడుస్తోంది. రెండు 2025-26 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ కార్ల అమ్మకాల్లో 15% వృద్ధి నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరం 2 నెలల్లో మరింత ఊపందుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2024-25లో 1469 ఈవీ కార్ల అమ్మకాలు జరగ్గా 2025-26లో ఆ సంఖ్య 4946కు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరం 2 నెలల్లో 1740 కార్లు కొనుగోలు చేశారు. ఇక కృష్ణా జిల్లాలో 2 నెలల్లోనే 277 వాహన కొనుగోలు జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. రీసెంట్ గా ఈవీ సేల్స్ యాక్సలరేట్ అవుతున్నాయి. సడన్ సర్జ్ ఉంది ఈవీ సేల్స్ లో. అంటే టోటల్ 4 వీలర్ కార్స్ లో ఈవీ పెనట్రేషన్ పాన్ ఇండియా 4%, 5%లో ఉన్నాం మనం ఇండియా రీసెంట్లీ లాస్ట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఇప్పుడు దాకా. సో అదే ఏపీ చూసుకుంటే కనుక 8% ఉన్నాము లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్. కృష్ణా డిస్ట్రిక్ట్ చూసుకుంటే కనుక 10% ఉన్నాం. నవ్వు ఈ రెండు నెలల్లోనే అదే సిమిలర్ పర్సెంటేజ్ చూస్తే 2% పెరిగినాయి అన్ని. అండ్ కృష్ణా డిస్ట్రిక్ట్ 3% పెరిగింది. సో సడన్ సర్జ్ అయితే ఉంది విత్ రెస్పెక్ట్ టు ఈవీ సేల్స్. సుదూర ప్రయాణాలకు ఈవీలు పనికిరావు. బ్యాటరీ సామర్థ్యం అంతంత మాత్రమే అనే అసంతృప్తి అప్పట్లో ప్రజల్లో ఉండేది. అయితే క్రమంగా ఆ సమస్యలన్నీ తొలగిపోతున్నాయి. ఈవీల్లో పెరిగిన టెక్నాలజీ, సదుపాయాలు, భద్రతా ప్రమాణాలు, బ్యాటరీ సామర్థ్యం వాహనదారులను ఆకర్షిస్తున్నాయి. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి రావడం ప్లస్ పాయింట్. ఫీచర్స్ పరంగా చూసుకుంటే 5 years బ్యాక్ వచ్చేసరికి రెగ్యులర్ వెహికల్స్ లానే మీకు జస్ట్ 4 పవర్ విండోస్, నార్మల్ ఎయిర్ బ్యాగ్స్, 2 ఎయిర్ బ్యాగ్స్ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ అనేది మీకు 6 ఎయిర్ బ్యాగ్స్ మ్యాండేటరీ చేసేసారు. పైగా బ్యాటరీ వారంటీ అనేది కూడా స్టాండర్డ్ 15 years అన్లిమిటెడ్ కిలోమీటర్స్ అనేది బ్యాటరీ వారంటీ. ఇంతకుముందు చూసుకుంటే మీకు ఏంటంటే ఛార్జింగ్ స్టేషన్స్ లేకపోవడం వల్ల ఇవి తీసుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు ఏంటంటే వెహికల్తో పాటే మీకు ఛార్జింగ్ ఇలా ఇంటి దగ్గర ఛార్జింగ్ అనేది ఫిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేస్తున్నాడు. ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలు ఈవీల కొనుగోళ్ల పెరుగుదలకు దోహదపడుతున్నాయి. కాలుష్యాన్ని నియంత్రించేలా ఎలక్ట్రిక్ వాహనాల్లో ప్రయాణిస్తూ పర్యావరణ మిత్రులుగా మారుతున్నారు వాహనదారులు. ఈ క్లైమేటికల్ చేంజెస్ కూడా మెయిన్ పొల్యూషన్ వల్లే వస్తుంది. పొల్యూషన్ తగ్గించి మిడిల్ క్లాస్ కానీ అప్పర్ మిడిల్ క్లాస్ కానీ ఎవరికైనా సరే డీజిల్ యొక్క కొరతను తగ్గించి మనం ఈవీలోకి చేంజ్ అవ్వాలని నేను కూడా నా పాత మహీంద్రా డీజిల్ కార్ని సేల్ చేసేసి ఈవీకి వచ్చాను. మనం ఈవీలోకి మారితే వీ క్యాన్ రెడ్యూస్ ద పొల్యూషన్ అండ్ వీ క్యాన్ రెడ్యూస్ ద క్రైసిస్ ఆఫ్ ద డీజిల్ పెట్రోల్. అందుకనే మెయిన్ రీజన్ దానివల్ల కొన్నాము. ఈ మధ్యన ఒక 1 week 10 days బిఫోర్ చూస్తే పెట్రోల్ బంకులు పెట్రోల్ కూడా లేదు. దాని తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈవీ గురించి ప్రమోట్ చేయడం జరిగింది. మన కావాల్సిన సదుపాయాలు, రాయితీలు అన్నీ అందిస్తామని చెప్పారు. అలాగే ఫ్లెక్స్ ఇంజిన్స్ కూడా తీసుకొస్తామని చెప్పారు. సో దానివల్ల మేము ఏంటంటే ఇప్పుడు ఈ పెట్రోల్ ఇంజిన్ నుంచి మేము ఈవీకి కన్వర్ట్ అవ్వడం జరిగిందనమాట. పెట్రోల్ ధరలు చాలా దారుణంగా, అంటే ఇప్పుడు రేపు ముందు 150 రూపాయలు లీటర్ అవుద్దని ప్రతి ఒక్కరూ తెలియజేస్తున్నారు. మరి 150 రూపాయలు లీటర్ అవుద్దంటే వీలైనంత తొందరగా మనం కూడా పెట్రోల్ నుంచి ఈవీకి కన్వర్ట్ అయ్యి మనంతో సాయంగా మనం కూడా చేయాలని ఈ వెహికల్ మేము తీసుకుంటున్నాం. మరి ఒక పౌరుడిగా మా బాధ్యత.